మనం ఒక మాట చెప్పుకున్నాం, సుగ్రీవుడు హనుమంతుడు ఉపాసకుడని. కష్టంలో వాలి వెంటబెట్టిన హనుమంతుడిని వదలలేదు, ఆయన పట్టుకుని తిరిగాడు మొత్తం. హనుమంతుడు వెంట ఉన్నాడు. అలా హనుమంతుడిని వదలకుండా తిప్పుకున్నందుకు హనుమంతుడు చేసిన గొప్ప ఉపకారం ఏంటయ్యి అంటే రామచంద్రమూర్తి చేతులు పెట్టాడు సుగ్రీవుణ్ణి. అంటే హనుమంతుడిని గట్టిగా పట్టుకుంటే రాముడితో కలిసి మనకి యోగాన్ని ఇస్తాడు. ఇంకేం కావాలి? రాముడు దొరకాలంటే హనుమంతుడు కావాలి. ఈ విషయం అందుకే తుమ ఉపకార సుగ్రీవహి కిన్హా, నువ్వు ఆ సుగ్రీవునికి చేసిన ఉపకారం ఎలాంటిది? రామ మిలాయి రాజపదదిన్హా, రాముడితో సఖ్యం ఏర్పరిచి రాజ్య పదవి దొరికేటట్టు చేసావు. ఎంత గొప్ప ఉపకారం! ఇంతకంటే గొప్ప ఉపకారం ఏంటండి? రాముణ్ణి మనవాణ్ణి చేయడం కంటే కావలసిన ఉపకారం ఏంటి? హనుమంతుడు పనిచేశాడు. దానివల్ల రాముణ్ణి ఆశ్రయించడం వల్ల ఉత్తమ ఫలితం లభిస్తుంది అనడానికి సుగ్రీవుడి జీవితం ఒక ఉదాహరణ. మళ్ళీ రాజ్యపదము భద్రత అన్ని లభించాయి కదా, ఈ విధంగా అనుగ్రహించేవయ్యా అన్నారు. అలాగే సుగ్రీవుడికి ఉపకారం చేసావు, విభీషణుడికి కూడా మరొక ఉపకారం చేసావు. తుమరో మంత్ర విభీషణ మానా లంకేశ్వరు భయ సబు జగజాన. ఆ సుగ్రీవుడికి రాజ్యపదం ఇచ్చావు, ఈయనకి లంకేశ్వర పదవి దొరికింది. ఎవరికి? విభీషణుడికి. లంకేశ్వరు భయ్ అంటే లంకేశ్వరుడికి అయ్యాడు. ఈ విషయం సబు జగజాన, ప్రపంచంలో అందరికీ తెలుసు. అంటే రామాయణ వృత్తాంతం మనందరికీ తెలుసు కనుక రెండు చెప్పిన వృత్తాంతాలు లోక విఖ్యాతమే కదా అన్నాడు. ఇక్కడ అందరికీ తెలిసినదే అంటే నీ ఘనత అందరికీ తెలిసినదే, లోక విఖ్యాతమే.